అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణ, అల్లాహ్ యొక్క సాయం రక్షణ వేడుకుంటున్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. నమాజులో కూర్చునే పద్ధతి. నమాజులో అనేక రకాల భాగాలు ఉన్నాయి. దాంట్లో తషహుద్దు, రుకు, సజ్దా, ఖియామ్ ఇలా అనేక పద్ధతుల్లో ఇప్పుడు మనం ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్టుగా ప్రార్థనలో నమాజులో కూర్చున్నప్పుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిని మనకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆచరించి చూపించారు. ఇటువంటి ప్రతి దానికి కూడా ఇస్లాంలో ప్రత్యేకమైనటువంటి అర్థం మరియు దాంట్లో అనేక గూఢార్థాలు దాగి ఉంటాయి. ఇది ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను ఎంతో విలువైనదిగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇవి అనేక హదీసుల ఆధారంగా కూడా మనం చూడవచ్చు. కొంతమంది అనేక రకాల పద్ధతుల్లో కూర్చుంటూ ఉంటారు, కానీ ఏ పద్ధతి కరెక్టు అనేది ఇక్కడ ఒక విషయంగా చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ ఈ ఇమేజ్లో. మరి కొంతమంది ఈ విధంగా కూర్చుంటూ ఉంటారు కింద మనం చూస్తున్నట్లుగా, కానీ ఇవి సరైన పద్ధతులు కాదు అంటూ చెప్తూ ఉన్నారు. ఇక్కడ సరైన పద్ధతులు ఏవో ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నారు. ఏది ఏమైతేనేమి మనం ఇస్లాంలో ప్రతి విషయం కూడా తెలుసుకోవడం, రీసెర్చ్ చేయడం మరియు ప్రతిరోజు కూడా కొత్త విషయాలు నేర్చుకోవడం, వాటిని తెలుసుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మనం జీవిస్తూ సృష్టికర్తను ఆరాధిస్తూ తెలియని ఇతరులకి తెలియజేయటం, మనకి మనం ఏదైనా తెలియని విషయం ఉంటే ఇస్లా చేసుకోవటం, ఇదంతా కూడా ఇస్లాంలో ఒకరికి తెలిసిన విషయాన్ని ఇంకొకరికి చెప్పుకోవటం, చెడుల నుంచి ఆపడం, మంచి కోసం ప్రోత్సహించుకోవటం, ఒకరికొకరు చెప్పుకోవటం కూడా ఇది కూడా ఒక ఆరాధనలో ఒక భాగంగా, జీవన పద్ధతిలో ఒక భాగంగా చెప్పడం జరిగింది. ఏది ఏమైతేనేమైనా సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే విషయాలు మాకు తెలియజేశారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్.